వెల్కమ్ టు వీడియో ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాన్ని వైసీపీ పార్టీది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా సరే అధికార పక్షం ఏదైనా చేసింది అనుకోండి, ఒక పాలసీ తీసుకురావడమో లేకపోతే ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే దాంట్లో ఉన్న లోపాలని ఎత్తి చూపడం, లేకపోతే ఇది కరెక్ట్ కాదు, ఈ విధానం కరెక్ట్ కాదు అని ఆ విధానాన్ని వ్యతిరేకించడం, ఇది ప్రతిపక్షం చేసే పని. కానీ ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షమేమో క్రెడిట్ చోరీలో పీక్ లో ఉంది, ప్రతిపక్షం ఏమో వాళ్ళు చేసిన దాన్ని ఆల్రెడీ మేము చేసిందే కదా మీరు చేస్తున్నారు అని ప్రతిదీ కూడా అలా చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి వైసీపీ పార్టీది. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ల ముందు వాళ్ళు చేసినవన్నీ సరిగ్గా చెప్పుకోలేకపోవడమే కారణం అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ విషయానికి వస్తే క్రెడిట్ చోరీ అనేటువంటిది పీక్స్కి వెళ్ళిపోయింది, మామూలు పీక్స్ కాదు. చూసాం మనం, గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చానంటారు, భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తెచ్చానంటారు, మన గ్రీన్ కో అది మా క్రెడిట్ అంటారు. ఇలా ప్రతిదీ వైసీపీ దానికి పాపం సాక్ష్యాలు చూపించుకుంటూ, ఇదిగోరా బాబు గూగుల్ డేటా సెంటర్, అదాని డేటా సెంటర్ మా టైంలోనే ఎంఓయూ అయింది, భోగాపురం ఎయిర్పోర్ట్కి మేమే అన్ని చేసాము, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అన్ని మేమే చేసామని చెప్పడం కానీ, డీజీసీఏ పర్మిషన్స్ అవన్నీ కూడా తెచ్చింది, విమానయాన పర్మిషన్లు అన్ని తెచ్చింది మేమే చెప్పుకోవటము. ఇక గ్రీన్ కో అయితే మొత్తం డీటెయిల్డ్ గా 2 రోజుల నుంచి అదే చర్చ జరుగుతుంది. ఇలా ప్రతి దాంట్లో క్రెడిట్ చోరీ. ఇక ల్యాండ్ టైటిల్ యాక్ట్, భూముల రీసర్వే, ఇది అసలు వైసీపీని డ్యామేజ్ చేసిన అంశాల్లో ఇది ప్రధానమైన అంశం. ఎంతగా భయపెట్టేశారంటే ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఇదిగో మీ భూములు జగన్మోహన్ రెడ్డి కాజేసేస్తున్నాడు. వాస్తవానికి అది నీతి ఆయోగ్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ, నీతి ఆయోగ్, దానికి చైర్మన్ కూడా ఎవరో కాదు, సాక్షాత్తు ఈ దేశ ప్రధాని మోడీ గారే. వాళ్ళు రికమెండ్ చేసినటువంటి పాలసీ అది. ఏంటి అని అంటే, మన దేశంలో ఏంటంటే చాలా భూములు లిటికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడో ఏనాములుగా ఇచ్చినవి, రాజుల కాలంలో ఉన్నవి, కొన్ని దేవాదాయ భూములు, ఇలా రకరకాల డిస్ప్యూట్ లో ఉన్నవి, ఇలాంటివి ఇవేమీ లేకుండా క్లియర్ ల్యాండ్ టైటిల్ ఉండేలాగా మొత్తం రీసర్వే చేసి అన్ని ఎవరో హక్కుదారుడు ఉంటే నిజంగా అతనే హక్కుదారుడైతే అతను క్లియర్ టైటిల్ వస్తుంది. దానికి క్యూఆర్ కోడ్ కూడా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తీసుకున్నటువంటి రెవల్యూషనరీ డెసిషన్ అది. ఇప్పటిదాకా అసలు ల్యాండ్స్ కి క్యూఆర్ కోడ్ లేదు. అంటే ఆ క్యూఆర్ కోడ్ కొడితే మొత్తం ఆయన బౌండరీస్, ఆ ల్యాండ్ బౌండరీస్ అన్ని కూడా ఏ ఓనర్ అయితే ఆ ఓనర్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోద్ది. దానికి యాక్చువల్గా ఇప్పుడు రిజిస్ట్రేషన్ విధానంలో కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది గవర్నమెంట్ దానికి భరోసా ఇవ్వదు. ఓన్లీ రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్యుమెంట్కి మాత్రమే అథెంటిసిటీ ఉంటుంది. అంతేగాని ఆ భూమి మళ్ళీ రీసర్వే చేయించుకుని ఇది నాది అని ఎవరన్నా క్లెయిమ్ చేసుకుంటే దానికి గవర్నమెంట్ భరోసా ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఆ రీసర్వే చేయించి వన్స్ ఇంకా గవర్నమెంట్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ క్యూఆర్ కోడ్ ఇచ్చిన తర్వాత ఆ క్యూఆర్ కోడ్ లో స్కాన్ అయిన ల్యాండ్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో దానికి హక్కుదారు ఎవరో ఖచ్చితంగా అతనే అనేటువంటిది గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇస్తుంది. అంత పకడ్బందీ యాక్ట్ అది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ సజెస్ట్ చేసిన దాన్ని ఫస్ట్ టైం దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. దానికి ఇన్సెంటివ్స్ కూడా అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఇంచుమించు 400 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ కూడా అనౌన్స్ చేసింది. దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాంట్లో సరే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా అని ఆయన పాపం ఏదో ముచ్చటపడి ఎవరో ఇచ్చిన సలహా మేరకు ఆయన ఫోటో వేసుకున్నాడు. ఇంకా దాన్ని చూసి ఇదిగో మీ భూముల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసేసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇంకా మీ భూములన్నీ లాగేసుకుంటున్నాడు, ఇక మీది కాదు ఈ భూమి అంటూ ఎలక్షన్ ముందు రచ్చ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఆయనే ఇప్పుడు మళ్ళీ అదే యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒకవైపు సర్వే మీద బురద జల్లుతూ కూడా సర్వే బాగా చేసేసామని చెప్పేసి కేంద్రానికి బిల్డప్లు ఇచ్చి 400 కోట్లు రాయితీ కోరటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి గడుస్తుతనానికి మామూలు పరాకాష్ట కాదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ సర్వే కోసం 3200 GNSS రోవర్లు, పైగా 200కు పైగా డ్రోన్లు, 70 కార్స్ స్టేషన్లు, ఇంకా ఎంతమంది సర్వేయర్లను పెట్టారు. 13,500 గ్రామాలు ఉంటే 6,800 గ్రామాల్లో పూర్తి చేస్తారు రీసర్వే. ఇది ఎలక్షన్స్ ముందు. అదే ఆయన కొంపుంచింది, జగన్మోహన్ రెడ్డి గారు కొంపుంచింది. అది ఈ కార్యక్రమాన్ని గుర్తుగా గ్రానైట్ రాళ్లతోటి, సర్వే రాళ్లతోటి సరిహద్దుల్లో ఆ సరిహద్దు రాళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారే సప్లై చేయడం జరిగింది గవర్నమెంట్. అప్పుడు గవర్నమెంట్ తరఫున ఎప్పుడు సర్వే జరిగిందో గుర్తుండేలాగా లోగోను కూడా ముద్రించడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని కేంద్రం చాలాసార్లు ప్రశంసించింది, చాలా గొప్ప పని చేశారని. ఇప్పుడు యూటర్న్ తీసుకుని అదేదో ఆయన కనిపెట్టిన టెక్నాలజీ లాగా ఆ సర్వేను కొనసాగిస్తున్నారు. క్యూఆర్ కోడ్ విధానాన్ని కూడా చోరీ చేశారు. అది తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. సో ఇలాగా కేంద్రం యొక్క ప్రశంసలు తన ఖాతాలో వేసుకోవడానికి
చంద్రబాబు నాయుడు గారు పడరాని పోట్లని పడుతున్నారు అనమాట. భూ రికార్డులను ఆధునీకరణ చేసే రాష్ట్రాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని, 50 ఏళ్ల పాటు పావలా వడ్డీ రుణాలు ఇస్తామని కూడా కేంద్రం ప్రకటించింది. దాంతో ఇప్పుడు ఆ ఇన్సెంటివ్స్ కోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకుని ఎలక్షన్లో దేన్ని అయితే తప్పు పట్టి తీవ్రంగా వ్యతిరేకించారో ఇప్పుడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది తన క్రెడిట్లో వేసుకునేటువంటి పనిలోకి దిగిపోయారు అనమాట. సగానికి పైగా గ్రామాల్లో పూర్తి చేస్తామని, ఆధునిక టెక్నాలజీ వాడుతున్నామని కూడా కేంద్రానికి తెలపడం మరీ విచిత్రం. అయితే అప్పటికే ఏపీలో జరుగుతున్న రీసర్వేపై కేంద్రానికి స్పష్టంగా తెలిసి ఉంది కాబట్టి ఈ రీసర్వేని ఆదర్శవంతంగా చేసినందుకు గాను మొదటి విడతకి ఏదో ఇప్పుడు ఇచ్చిన రాయితీ విడుదల చేసింది ఇన్సెంటివ్స్ 400 కోట్లు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చాలా పకడ్బందీగా చాలా సక్సెస్ఫుల్గా అది చేసినందుకు గాను ఇప్పుడు 400 కోట్లు ఇన్సెంటివ్స్ ఇచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో ఆయన ఘనతగా చెప్పుకునేటువంటి ప్రయత్నం. ఇంకా సరే, ఆయన ఎల్లో మీడియా గురించి మనకు తెలిసిందే. రీసర్వే చేశాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి భూమి పార్సిల్ మ్యాప్ ప్రకారం సరిహద్దు రాళ్లు పాతించారు. ఏ రాయి పడితే ఆ రాయి వాడితే సర్వే ప్రాధాన్యం, సర్వే చేసినటువంటి విషయం తెలియదు అని ఒక మార్కుగా గుర్తుగా ఉండేలాగా గ్రానైట్ రాళ్లు వాడారు. దాని మీద నవరత్నాల లోగో కూడా వేయటం జరిగింది. ఆ రీసర్వే యొక్క స్పెషాలిటీ ఏంటంటే అత్యాధునికమైనటువంటి GPS కార్స్, కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్ నెట్వర్క్ ఉపయోగించి రీసర్వే చేయించారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది 24 గంటలు పనిచేస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్రం అంతా కూడా 70 కిలోమీటర్ల దూరంలో 70 బేస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. అంతరిక్షంలో సుమారు 150 శాటిలైట్స్ నుంచి వచ్చేటువంటి రేడియో సిగ్నల్స్ ని ప్రతి బేస్ స్టేషన్ స్వీకరించి జియో కోఆర్డినేట్స్ ని సర్వే శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసి సెంట్రల్ కంట్రోల్ స్టేషన్ కి పంపుతుంది. 200 వరకు డ్రోన్లు, 4 హెలికాప్టర్లు, 2 విమానాలు, 3240 GNSS రోవర్లు సహాయంతో అప్పుడు సర్వే చేయించడం జరిగింది. ఇప్పుడు ఈ నెట్వర్క్ కేంద్రం కూడా వినియోగించుకుంటుందంట. జగన్ తెచ్చిన ఈ వ్యవస్థను నేషనల్ ప్లాట్ఫామ్ కి అనుసంధానించేందుకు అంగీకరిస్తూ 2024 అక్టోబర్ 18న ఏపీ సర్వే శాఖతోటి సర్వే ఆఫ్ ఇండియా ఒప్పందం కూడా చేసుకుంది. ఆయన అంత రెవల్యూషనరీగా ఆలోచించి అంత పకడ్బందీగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది రీసర్వే స్పెషాలిటీ. అందుకే దాన్ని నాడు వ్యతిరేకించి అడ్డుకున్న విషయాన్ని కూడా పక్కన పెట్టేసి చాలా కన్వీనియంట్ గా టెక్నాలజీ ఇదంతా కూడా అది చూసేసరికి ఇప్పుడు అది ఆయన ఖాతాలో వేసేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా అనే పదాన్ని వాడటానికి కూడా ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఎన్వి సింగ్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఆయన ఏమన్నారంటే 2023 నవంబర్ 22న శ్రీకాకుళం జిల్లా నర్సీపట్నం రీసర్వే 2వ దశ ప్రారంభోత్సవం సందర్భంగా అప్పుడు ఆయన ఏమన్నారంటే సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్వి సింగ్ మాట్లాడుతూ ఒక విజనరీ సీఎంగా ఉండటం వల్ల దేశంలో ఇంతవరకు ఎక్కడా జరగని విధంగా ఏపీలో భూముల రీసర్వే జరుగుతోంది అని స్పష్టం చేశారు. దేశంలో భూ రికార్డుల పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉంది. వాటిని మార్చాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నా సాధ్యం కాలేదు. కానీ జగన్ నేతృత్వంలో ఏపీలో 5 సెంటీమీటర్ల ఖచ్చితత్వంతో ప్రతి భూమికి మ్యాప్ తయారు చేశారు. దేశంలో ఇది ఒక మైలురాయి అని చెప్పి డ్రోన్లు, హెలికాప్టర్లు, విమానాలతో భూ సర్వే చేయించడం అనేటువంటి దేశంలో ఎప్పుడూ జరగలేదు. ఏపీలో మొదటిసారి జరిగింది. ఈ మోడల్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్పడం అనేటువంటిది మనం ఈ సందర్భంగా గమనించాల్సిన విషయం. ఇక అజయ్ తిర్కీ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఆయన అజయ్ తిర్కీ 2023 అక్టోబర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ భూవనరుల శాఖ కార్యదర్శి అజయ్ తిర్కీ విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో పర్యటించి భూముల రీసర్వే క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతుందో పరిశీలించి చాలా అభినందించారు. ఆయన ఏపీలో చేపట్టిన రీసర్వేస్ దేశానికే ఆదర్శం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇతర రాష్ట్రాలకు ఇక్కడ జరుగుతున్న రికార్డుల డిజిటలైజేషన్ అనేటువంటిది ఒక ఆదర్శం. దీనివల్ల భూ వివాదాలు తగ్గుతాయని చెప్పేసి ఆయన చెప్పడం, అధునాతన టెక్నాలజీ వాడటం వల్ల సర్వేలో పారదర్శకత కూడా ఉంది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందినటువంటి రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఏపీకి వచ్చి ఇక్కడ జరుగుతున్న సర్వే విధానాన్ని పరిశీలించారు. సర్వే ఎలా చేయాలో తమకు నేర్పించాలని కోరడంతో ఏపీ సర్వే శాఖ అధికారులు డెహ్రాడూన్ వెళ్లి మరీ రీసర్వే జరుగుతున్న తీరుని వివరించారంట. 2020-24 మధ్యలో భూ రికార్డుల ఆధునీకరణకు సంబంధించినటువంటి అనుమానాలు, పరిశీలనలు వంటి దేనికైనా కూడా కేంద్రం ఏపీని సంప్రదించేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇలాగా ఇన్ని రకాలుగా అంత గొప్ప టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి ఆయన చేస్తే ఈ
ఇన్సెంటివ్స్ కోసం అని చెప్పేసి 400 కోట్ల ఇన్సెంటివ్స్ కోసం అని చెప్పేసి చాలా కన్వీనియంట్గా అప్పుడు చేసినటువంటి విమర్శలు అన్నింటినీ పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా నిస్సిగ్గుగా ఈ రీసర్వే నాదే ఈ ఘనత అని చెప్పుకోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అందరూ అంటున్నారు. జనాలు కూడా ఆలోచించాలి ఇలాంటివన్నీ కూడా. ఇంత అడ్డగోలుగా అబద్ధాలు ఆడేసి మళ్ళీ అది నా క్రెడిట్ అని చెప్పుకోవడం అనేటువంటిది, క్రెడిట్ చోరీకి ఇది పరాకాష్ట అనేటువంటిది జరుగుతున్న చర్చ.